హలో అభినవాస్, మీరు సాంబార్ ఇడ్లీ ట్రై చేస్తుంటారు, లావా కేక్ ట్రై చేస్తుంటారు. కొత్తగా లావా సాంబార్ ఇడ్లీ ట్రై చేద్దామా? ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ముందుగా చిన్న చిన్న గిన్నెల్లో కొంచెం నూనె వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నూనె రాసుకున్న గిన్నెలో పావు వంతు వరకు ఇడ్లీ పిండి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మంచిగా ఉన్న పానీపూరీని తీసుకొని ఒక చిన్న హోల్ చేసి అందులో సాంబార్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పానీపూరీని క్లోజ్ చేసి ముందుగా ఇడ్లీ పిండి వేసుకున్న గిన్నెలో పెట్టాలి. తర్వాత దానిపైన మళ్ళీ ఇడ్లీ పిండి వేసి కవర్ చేయాలి. గిన్నె నిండా ఇడ్లీ పిండి వేసుకోకపోవడం మంచిది. మిగతా గిన్నెల్లో కూడా సాంబార్ వేసుకున్న పానీపూరి పెట్టుకొని ఇడ్లీ పిండితో నింపుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న స్టీమర్లో ఈ గిన్నెలన్నీ ఉంచి మూత పెట్టి 7 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి టూత్ పిక్తో చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఉడికిన తర్వాత గిన్నెలను తీసి బయట ఉంచి కొంచెం సేపు చల్లారనివ్వాలి. తర్వాత ఇడ్లీలను మెల్లగా తీసి ప్లేట్లో ఉంచుకోవాలి. ఇడ్లీ మీద కొంచెం నెయ్యి వేసి ఇడ్లీ పొడి చల్లుకొని చట్నీతో తింటే లావా సాంబార్ ఇడ్లీ అదుస్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.